వామాకుని కషాయంగా కాచుకొని తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే క్యూర్ అవడంతో పాటు మనకి గొంతు నొప్పి, గొంతులో గరగర ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా క్యూర్ అవుతుందండి. అంతేకాదు పిల్లలకి ఇప్పటి నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే వాళ్ళు పెద్దయ్యాక కూడా అలవాటు చేసుకుంటారండి. విలేజ్ కల్చర్లో దసరా టైంలో గ్రామ దేవతలకి చీరలు చూపిస్తారండి. అందుకే పలాస చీరలు కొనడానికి వెళ్తున్నాం. అలాగే కొన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చాం. కేజీ ఉసిరికాయలు వచ్చేసి 100 రూపీస్ చెప్పారు ఆవిడ. పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం. అలాగే లెమన్స్ కూడా తీసుకున్నాం. మా అమ్మమ్మకి ఉసిరికాయలు అంటే చాలా ఇష్టం. పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఉసిరికాయలు. ఇందులో రిచ్ విటమిన్ సి ఉంటుంది. మా చెల్లి అయితే కొన్ని ఫ్లవర్ సీడ్స్ అయితే చూసింది, కానీ అవి ప్యాకింగ్ అయితే చాలా ఆడంబరంగా ఉన్నాయి, కానీ అందులో సీడ్స్ అయితే ఏమీ లేవు. చూసాము, అక్కడే పెట్టేసాము, తీసుకోలేదు. నాకెందుకో లక్కీలో న్యూ కలెక్షన్ ఏమీ కనిపించలేదండి. ఎటువైపు చూసినా సేమ్ స్టాకే కనిపిస్తుంది. ఫైనల్గా 2 కాటన్ శారీస్, ఒక ప్రింటెడ్ శారీ తీసేసుకున్నాను. వీటి ప్రైజెస్ వచ్చేసి కాటన్ శారీ ఒక్కొక్కటి 349 పడింది. ప్రింటెడ్ శారీ 499 పడిందండి. చాలా రోజుల క్రితం దీన్ని మీషోలో తీసుకున్నానండి. మా అమ్మగారు అసలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ శారీ కట్టలేదు. అందుకనే దీనికోసమని మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుందామని తీసుకున్నాను. దీన్ని ఇన్సులిన్ ప్లాంట్ అంటారండి. షుగర్కి చాలా యూజ్ అవుతుంది. ఇది మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈరోజు తీసుకొచ్చాం. షాపింగ్ అంతా చేసేసరికి బాగా అలసిపోయాం. చీకటి అయిపోయిందండి. అయినప్పటికీ కూడా గుంతలు తీసేసి ప్లాంటింగ్ చేసేసామండి. చాలా చాలా టైర్డ్ అయిపోయాం. చాలా నీరసం అయిపోయాం అసలు ఇంటికి వచ్చేసరికి.